ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది తప్పదా? సి ఏదన్నా కూడా వ్యవస్థలు ఎవరన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్నప్పుడు సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునేటి కేటీఆర్ని అరెస్ట్ చేసేది, అరెస్ట్ చేయించేది అవన్నీ కూడా ఆ వ్యవస్థలు ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దాని తర్వాత న్యాయపరంగా దాన్ని కోర్టులో ఉన్నప్పుడు కోర్టు నిర్ధారిస్తుంది. అవన్నీ కూడా ఏదో కేసీఆర్ కొడుకుని మా పైన చర్యలు తీసుకోవద్దు, మేము ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుంది అని ఒక అహంకారంతో ఏదైతే వీళ్ళు మాట్లాడుతుండో తెలంగాణ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అండ్ నిజంగా ఆయన తప్పు చేయకపోతే ఓపెన్గా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను అన్ని సిస్టమ్ ప్రకారంగా చేసిన, ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా ఏది లేదు, అన్నీ ఆ రోజున్న మా నాయన తండ్రి గారైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటీస్లో పెట్టే చేసిన అని తను అంగీకరిస్తే న్యాయస్థానంలో అంగీకరించి తను ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ప్రూవ్ చేసుకోకుండా తప్పుని అంగీకరించినట్టు నన్ను జైల్లో వేసినా నేను సిద్ధంగా ఉన్నా, జైల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అంటే స్వయంగా కేటీఆర్ మాటల్లోనే ఇవాళ అర్థమవుతుంది కేటీఆర్ భయపడుతుండు జైలుకి వెళ్లాల్సి వస్తుందని. అండ్ తను తప్పు చేసినట్టు తన మాటల్లోనే ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టే కల్వకుంట్ల కవిత ఆడుతుంది అని ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు స్వయాన తోడబుట్టిన తన చెల్లె, వాళ్ళ కుటుంబ సభ్యురాలు, వాళ్ళ మాట వినకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంది అని అంటే ప్రజాప్రభుత్వము పరిపాలించే తీరు లేదా 10 ఏళ్ళు ఆ దొంగలు రాబందులు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు అవన్నీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చి తను మాట్లాడుతుందని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సొంత చెల్లెనే వాళ్ళని దయ్యాలు అని చెప్పి సంబోధించి మాట్లాడుతుందంటే వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారిపోయింది, వాళ్ళు ఏ స్టేజ్లో ఈరోజు ఉన్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తుర్రు. సొంత చెల్లెనే వాళ్ళు దొంగలు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుర్రు అని చెప్పి ఆరోపిస్తున్నప్పుడు ఆ ఆరోపణలు నిజమో కాదో ప్రెస్ ముందు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్న కేటీఆర్ అండ్ హరీష్ రావు ఈరోజు ప్రజలకి వేరే విషయాల పైన మాట్లాడితే వారు మాట్లాడే మాటలకు కూడా శాంటిటీ ఉండదు, ప్రజలు ఎవరు కూడా వారిని విశ్వసించారు. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి కొన్ని సవాళ్ళు అయితే విసిరారు, దీని గురించి ఏమంటారు? బండి సంజయ్ అనే వ్యక్తి సరే అదృష్టవశాతం ఆయన కేంద్ర మంత్రి అయిండేమో కానీ ఏదైతే గవర్నర్ పర్మిషన్ ఇచ్చేసింది, మరి అదే సమయంలో అరవింద్ కుమార్ గారిని విచారించడానికి కూడా డిఓపిటి పర్మిషన్ అడగడం కూడా జరిగింది. మరి ఆ పర్మిషన్ కూడా ఇచ్చేస్తే 100% చెప్పిన విధంగా చర్యలు అనేటివి తీసుకుంటారు. అవన్నీ పక్కన పెట్టి ఒక చేతితోటి ఇచ్చి ఇంకో దాన్ని ఆపి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అనే విధంగా మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలందరికీ కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి అని. మీ ఇద్దరి మధ్యలో అలైబలై ఏ రకంగా ఉందో సిరిసిల్ల వెళ్ళినప్పుడు నువ్వు కేటీఆర్ అలైబలై ఏ రకంగా చేసుకుర్రో ప్రజలవన్నిటినీ కూడా కళ్ళకి కట్టినట్టుగా ప్రజలు చూసిర్రు, ప్రజలవన్నిటినీ మర్చిపోరు. అండ్ స్వయాన కేటీఆర్ గారి చెల్లె, కేసీఆర్ గారి బిడ్డ, అదేవిధంగా సీఎం రమేష్ గారు ఎవరైతే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు ఉన్నారో వాళ్ళ సొంత పార్టీ నాయకులే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలో ఉన్న దోస్తీ నిజంగా దోస్తీ లేకపోతే కాళేశ్వరం విషయం పైన మీరు అన్నట్టు సిబిఐకి అప్పచెప్పినాము. నిజంగా బండి సంజయ్కి దమ్ముంటే మరి దానిపైన విచారణ ఎప్పటివరకు జరుగుతుంది? మరి స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని ఏటీఎం లెక్క బీఆర్ఎస్ పార్టీ వాడుకుందని చెప్పి నరేంద్ర మోడీ గారే స్వయంగా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని మీ చేతిలోనే సిబిఐ చేతిలో అప్పగించడం జరిగింది. చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వారి యొక్క ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవాలని బండి సంజయ్ గారికి చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది. మా నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళ నియోజకవర్గంలో కార్యకర్తని మేము ఏదైతే ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఎంత బలంగా కొట్లాడి గెలవనీకి కష్టపడ్డామో ఈ ఎన్నికల్లో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు బలంతో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తని గెలిపించుకొని అందరం కూడా కృషి చేస్తాం. 90% పైచీలకు సర్పంచులు కానీ లోకల్ బాడీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తారు.